Good morning, each and everyone. This is RK. I am going to explain about articles. How to use a. A is used before consonant sounds. Consonant sounds. ఇవి కూడా ఏది ఉండాలి? ఎస్ సిఎన్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అయి ఉండాలి. కాన్సనెంట్ సౌండ్స్ బ్యాట్, rat, leg, duster, book. Okay, everything. Pen, pencil. We should use a. Later, the rule 1. Rule 1 is ఇది. ఓకేనా? ఇది రూల్ 1 అనుకుందాం. తర్వాత రూల్ 2 is rule 2. Where should use a ఎక్కడ ఉపయోగించాలి? యాక్చువల్గా ఆ పర్సన్ ఎవరో తెలియదు మనకి. ఈజ్ అన్ఐడెంటిఫైడ్ మ్యాన్, అన్నోన్, ఈజ్ అ స్ట్రేంజర్. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కలవడానికి వచ్చాడు ఒక రామారావు అనే అతను. అప్పుడు ఏమంటావు? లైక్ ఎస్టర్ వచ్చి మీ ఫాదర్ లేడు. అలాంటప్పుడు మిస్టర్ అని ఉపయోగించి ఇక్కడ డాష్. రామారావు కేమ్ ఎస్టర్డే. ఎవరో రామారావు అట, నిన్న వచ్చిండట అని చెప్పడానికి ఆ మిస్టర్ రామారావు. నెక్స్ట్ ఇలా మిస్టర్ అతను ఎవరో మనకి తెలియనప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఆ మిస్టర్ ముందు ఆర్ మిస్ ముందు ఇఫ్ షీ ఈజ్ ఎ లేడీ యూ హ్యావ్ టు యూజ్ a. If she is another lady, like you have to use a. Ila. The person is unknown. The listener is unknown. లిజనర్కి అది ఎవరో తెలియదు. అలాంటప్పుడు అతను ఎవరో అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే మిస్టర్ రామారావు మిస్టర్ అని ఉపయోగించాలి. మిస్ లైక్ దిస్ ఇలా ఉపయోగించుకోవాలి. ఓకే, మిస్ సుజాత వాంట్స్ మీట్. ఇలా. సో లైక్ ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. లైక్ మిస్టర్, మిస్, మిస్సెస్ వీటి ముందు ఇది ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఎక్కడ ఇంకా ఉపయోగించాలి అనేది. యాక్చువల్గా అబ్రివేషన్స్ అన్నాను. అబ్రివేషన్స్ ఇంతకుముందు కొన్ని చెప్పాను. ఏఈ, ఐఓయు, ఎఫ్ఎం, ఎన్, ఎక్స్, ఆర్, ఎస్ వీటి ముందు ఎన్నో ఉపయోగించాను. అవి కాకుండా మిగతా కొన్ని ఉంటాయి కదా. బిఫోర్ అబ్రివేషన్స్ ముందు మనం యాక్చువల్గా చూడండి ఒకసారి. ఇక్కడ బిఏ స్టూడెంట్ అన్నాను నేను. బిఏ స్టూడెంట్ ఇక్కడ ఎలా పలుకుతుంది చూడండి ఒకసారి. ఆ బిఏ ఎందుకంటే ఇది బి. ఇలా సమ్ టైమ్స్ ప్రొనౌన్సియేషన్ లైక్ ఇలా. సిఏ క్యాండిడేట్, సిఏ క్యాండిడేట్ చూడండి ఇలాంటి కాడ. సో ఎలా పలుకుతుంది? ఇది సి అని పలుకుతుంది, ఇక్కడ బి అని పలుకుతుంది. సో దట్స్ వై యూ హ్యావ్ టు యూజ్ అబ్రివేషన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, వవెల్ సౌండ్స్ ముందేమో అన్ అని ఉపయోగించాలి, కాన్సనెంట్ అబ్రివేషన్ ముందేమో అని ఉపయోగించాలి. ఓకే, లెట్స్ సీ. నెక్స్ట్ మనకి రూల్ నెంబర్ 4కి వెళ్దాం. ఓకే, లెట్స్ సీ సమ్ రూల్స్. ఏంటంటే చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఒక 10 రూల్స్ రాశాను. ఆల్రెడీ మనకి 3 రూల్స్ అయిపోయినాయి ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది. చూద్దాం ఒకసారి. ప్రాపర్ నౌన్ ఇంటూ కామన్ నౌన్. యాక్చువల్గా కొన్ని ప్రాపర్ నౌన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ప్రాపర్ నౌన్ని ఒక అతను ఉన్నాడు, అతను గాంధీలాగా ఉన్నాడని. యాక్చువల్గా నేమ్స్ ముందు దెర్ ఈజ్ నో ఆర్టికల్ కమ్స్ బిఫోర్. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ వీ హ్యావ్ టు ఒమిట్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని వాటిని ఒక వ్యక్తిని గాంధీతో పోల్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సో లైక్ ఏంటంటే ఇక్కడ దా వస్తుంది అప్పుడప్పుడు అండ్ ఆ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ద గాంధీ, హీ ఈజ్ ద గాంధీ ఇన్ అవర్ క్లాస్. మా క్లాసులో అతను గాంధీలా ఉన్నాడు అన్నప్పుడు హీ ఈజ్ ద గాంధీ. అండ్ ఆమె ఎవరు బాగా సోషల్ సర్వీస్ చేస్తుంది
ఆమె బాగా సోషల్ సర్వీస్ చేస్తుంది, ఆమెను ఏమంటాము, ఒక మదర్ తెరీసా కంపేర్ చేస్తామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ లైక్ అ గాంధీ. సో షీ ఈజ్ ఏ మదర్ తెరీసా ఇన్ అవర్ క్లాస్ అని ఉపయోగిస్తాం. చూడండి ఒకసారి, యాక్చువల్గా ఏదైనా ఒకరిని ఇంకో వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు దా ఉపయోగించవచ్చు, ఏ ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ నేను ఉపయోగించవచ్చు. చూడండి ఒకసారి, ఆ అనే దాన్ని ఉపయోగిస్తున్నాను, ప్రాపర్ నౌన్ ఇంటూ కామన్ నౌన్. సో హీ ఈజ్ అ గాంధీ అండ్ షీ ఈజ్ అ మదర్ తెరీసా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, కాళిదాసు ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటాం. ముంబై ఈజ్ ద మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే దాతో కంపేర్ చేయొచ్చు. అంటే ఒక దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేసినప్పుడేమో దా ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో, లైక్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని గాంధీతో అబ్జర్వ్ చేసినప్పుడు, పోల్చినప్పుడు, కంపేర్ చేసినప్పుడు వీ షుడ్ యూజ్ లైక్ దిస్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి? ఆ ఫీలింగ్, స్ట్రాంగ్ సడన్ ఫీలింగ్స్. లైక్ ఏదో కొత్తగా చూసాం, ఏదో పడుతుంది, ఫ్యాన్ మీద పడుతుంది, అమ్మో అంటాం, అబ్బో అంటాం. ఇంగ్లీష్లో కూడా వాళ్ళకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వావ్ అని ఉపయోగిస్తుంటారు, వావ్, బ్రేవ్. వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. డూ యూ నో ఆ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, లైక్ ఇదిగో ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు దీన్ని. దీంతో మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో ఇలాంటప్పుడు కూడా మనం ఆ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ నైస్, లేదా వాట్ ఏ ప్లజెంట్ సర్ప్రైజ్, లేదా వాట్ ఏ సర్ప్రైజ్, లాగా వాట్ ఏ నైస్ గిఫ్ట్, వాట్ ఎ నైస్ గిఫ్ట్ ఇట్ ఈజ్. ఇలా చూడండి, ఇదిగో ఇలా ఎక్స్క్లమేట్ అంటే ఎక్స్క్లమేటరీ యూజ్ చేసేటప్పుడు మనం ఆ ఉపయోగించవచ్చు అని కూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడు వాట్ ఎన్ ఐడియా సర్జీ, వాట్ ఎన్ ఐడియా అంటారు చూడండి. సో నేను ఏనే కాదు, అప్పుడప్పుడు కూడా ఇక్కడ ఇలా చూడండి, ఎందుకు ఇక్కడ ఐడియా అని వచ్చింది కాబట్టి వాట్ ఎన్ ఐడియా సర్జీ, ఎన్ ఐడియా. దీని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వాట్ ఎన్ ఐడియా ఇట్ ఈజ్, వాట్ ఎ ప్లజెంట్ సర్ప్రైజ్. ఓకే, what a fantastic movement, like anything you have to use like అని ఉపయోగించుకోవాలి. లేచా చూడండి, నేమ్ ఆఫ్ ప్రొఫెషన్స్. ఒక్కొక్కరు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక ప్రొఫెషన్ ఉంటుంది. టీచర్, డాక్టర్ అండ్ ఏదైనా ఈ కౌంటబుల్ నౌన్ అండో ఇవన్నీ కూడా. సో లైక్ హీఈస్ ఎ టీచర్, చూడండి ఒకసారి, ఈజ్ ఎ టీచర్ అండ్ షీ ఈజ్ అన్ ఇంజనీర్. చూడండి, నేనేం చెప్పానంటే యాక్చువల్గా ఈవి ఆ కానీ అన్ కానీ, నాట్ ఓన్లీ సమ్ టైమ్స్ అన్ కూడా వస్తుంది. ఎక్కడంటే ఇలాగ, దీన్ని బట్టి మీరు ఏం లేదు, ఇదిగో ఇక్కడ ఈ రూల్ని బట్టి లైక్ అన్ ఇంజనీర్ అని ఉపయోగించాలి. రిక్ ఈజ్ ఎ స్టూడెంట్, ఆర్కి ఈజ్ ఎ లెక్చరర్. ఓకే, సో నెక్స్ట్ మెటాఫర్స్ అండ్ సిమిలీస్. మెటాఫర్ ఒకరిని మనం పొగుడుతున్నప్పుడు, దేంతోనైనా పోల్చుతున్నప్పుడు చెప్పేదాన్ని మెటాఫర్ అని అంటారు. ఓకే, సో సిమిలీ అండ్ మెటాఫర్స్ ఇవి ఎలాగా అనేది చూద్దాం. సో చూడండి, షీ ఈజ్ అ ఫ్లవర్, దీన్ని మెటాఫర్ అంటారు. ఆమె ఎలా ఉంది, ఫ్లవర్ లాగా ఉంది, దీన్ని మెటాఫర్ అని అంటారు. మెటాఫర్ అంటే పొగడడం, అంటే లైక్ ఫ్లవర్తో పోల్చడం. లైక్ షీజ్ అ ఫ్లవర్, చాలా ముద్దుగా మంచిగా ఉందని చెప్పడానికి. అదే కాకుండా షీ వాక్స్ లైక్ అ క్వీన్, దీన్ని ఏమంటారంటే సిమిలీ అంటారు. షీ వాక్స్ లైక్ అ క్వీన్, దీన్ని సిమిలీ అని అంటారు. సో ఇలా సిమిలీ ముందు కానీ మెటాఫర్ ముందు కానీ మనం ఉపయోగించవచ్చు. He burns, కాలిపోతుండట. burns like a candle to his family, తన ఫ్యామిలీ కోసం క్యాండిల్ లాగా కాలిపోతున్నాడు. ఓకే, సో ఇలా దీన్ని ఏమంటారు, లైక్ ఉంది కాబట్టి లైక్ ఉన్నదాన్ని ఏమంటారంటే సిమిలీలని, లైక్ లేకపోతే మెటాఫర్ అని అంటారు. సో ఇక్కడ లైక్ ఉంది కదా, సో దీన్ని సిమిలీ అని అంటారు. ఇలా సిమిలీల ముందు మెటాఫర్లు వస్తే మనం ఏం చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అన్ ఉపయోగించవచ్చు, ఆ ఉపయోగించవచ్చు. బట్ ఇక్కడ క్వీన్ అని ఉంది కాబట్టి సో అని ఉపయోగించాను.
ఫ్లవర్ అని ఉంది కాబట్టి ఫ్లవర్, ఇట్స్ అ ఫ్లవర్, షీఈ్ అ ఫ్లవర్ అన్నాం కాబట్టి ఆ ఉపయోగించాను. అండ్ ఇక్కడ క్వీన్ అని ఉంది కాబట్టి ఆ ఉపయోగించాను. క్యాండిల్ అని ఉంది కాబట్టి ఆ ఉపయోగించాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే ఎయిట్. సో 7 అయిపోయింది. 8 అ ఫ్యూ అ లిటిల్. సమ్ టైమ్ చూడండి, యాక్చువల్గా మనము చాలామంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్యూ ఆర్ లిటిల్, అ ఫ్యూ ఆర్ లిటిల్, 8th రూల్. యాక్చువల్గా ఫ్యూ అంటే నిల్లు, నథింగ్. లిటిల్ అంటే నథింగ్. లిటిల్ వాచర్ అంటే నిల్, దెర్ ఇస్ నో వాచర్. ఐ హ్యావ్ అ లిటిల్ వాచర్, నాకు కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అనాలి. ఆ అంటే ఇక్కడ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ అంటే సమ్ మనీ, ఫ్యూ అంటే మనకి కొంతమంది ఉన్నారు. సమ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్. లైక్ ఆర్ పెట్టాలి. ఆ ఫ్యూ, ఇక్కడ ఫ్యూ ఆర్ లిటిల్, నీల్, నథింగ్. నథింగ్, ఏమి లేనట్లు లెక్క. ఓకే, ఏమి లేనట్టు, ఏమి లేనట్లు లెక్క. కానీ ఇక్కడ వీటి ముందు ఆ కానీ ఆ లిటిల్, లిటిల్ వాటర్, దెర్ ఇస్ ఎ లిటిల్ వాటర్, వాటర్, దెర్ ఇస్ ఎ లిటిల్ వాటర్ అన్నప్పుడు కొంత ఉంది అని చెప్పడానికి ఆ ఫ్యూ ఆ లిటిల్ అని ఉపయోగించుకోవాలి. ఓకే, నెక్స్ట్ రూల్ ఈజ్ క్వాంటిటీ. సమ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ 100, 100, 1000, a million, a group of, a number of, a large of, a plenty of, like we have to use. ఇక్కడ ఏదైనా క్వాంటిటీ, సమ్ టమాటోస్ 10 రూపీస్ అ కిలో, ఇలా ఏదైనా అ కిలో, అ లీటర్, ఇలా సంథింగ్. మనము వాటిని సమ్ ఎక్స్ప్రెషన్ చెప్పేటప్పుడు ఎ గ్రూప్ ఆఫ్, అ నెంబర్ ఆఫ్, ఇలా ఉపయోగించడానికి మనము 9th రూల్ క్వాంటిటీ, సమ్ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా చూడండి ఒకసారి, రిప్రజెంట్ ద హోల్ క్లాస్. ఓకే, సమ్ మోర్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఏంటంటే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ 100, 1000, 100 అన్నాను, 1000 అన్నాను, 100, 1000, a million, a kilo, a liter. ఓకే, ఎవ్రీథింగ్. టమాటోస్ పర్ అనే అర్థంతో వస్తుంది, పియర్ ప అనే అర్థంతో వస్తూ ఉంటుంది. అంతేకాకుండా రిప్రజెంట్ ద హోల్ క్లాస్. 9th రూల్ ఏంటంటే మీకు చూడండి ఒకసారి, 9th రూల్ ఏంటంటే 9th రూల్ సమ్ క్వాంటిటీస్ లైక్, క్వాంటిటీస్ కానీ సమ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ కానీ ఏ గ్రూప్ ఆఫ్, a number of, a large of, a glass of, a plate of, like a plate of rice, a cup of coffee, anything measurements you have to use. Measurements ఉంటుంది, a cup of coffee, please give me a cup of coffee. Like you have to use like this, a cup of coffee. ఇలా ఎ బౌల్ ఆఫ్ షుగర్, లైక్ మెజర్మెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు యూర్ యూజింగ్ అ బౌల్ ఆఫ్ షుగర్, ఇలా ఉపయోగించాలి మెజర్మెంట్స్లో. అంతేకాకుండా 100, 1000, a million. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రెడ్, HUND 100, RED రెడ్. తవు, THOU తవు, SAND శాండ్, 1000, 1000, 100. a million, మిల్లు లయన్, మిలియన్, సో a million. మిల్ లయన్, 100 రెడ్, తవు శాండ్, ఇలా వీటన్నిటి ముందు కూడా క్వాంటిటీస్ అండ్ సమ్ ఎక్స్ప్రెస్ యూ హ్యావ్ టు యూజ్, ఇలాగ ఉపయోగించుకోవాలి. ఓకే, ఆ మెజర్మెంట్స్ ముందు కూడా ఉపయోగించాలి. దిస్ ద 9th రూల్. అండ్ ద లాస్ట్ ఆఫ్ ద ఫైనల్ రూల్ ఆఫ్ 10th. సో లెట్స్ సీ, 10th రూల్ ఈజ్ represent the whole class. A is used represent the whole class. A cow gives milk. For example, a cow gives milk. The represent whole class means A means any or all. Any or all. You have to use both. The also used before the or you. Both are considered. So that's why a cow gives milk.
A dog is a faithful animal. A dog represents the whole class. Represents the whole class. మొత్తం తెలియజేయడానికి represent the whole class. You have to use like this. A dog is a faithful animal. Animal means like here it is any, all or any dog. Okay, these are the 10 points you have to observe. So let's start. I will give some examples, then you have to write. Okay, keep pause, then you have to wait and write the answers. The 10 rules and vowels rule, and rules and R rules you must follow, and just you have to write. Okay, I'm going to write some examples here. You have to fill